హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఆలు వడియాలు చాలా టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేసుకుంటారో చూపిస్తానండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి. చాలా చాలా బాగుంటాయండి ఈ ఆలు చిప్స్ అయితే. మనకి పప్పులోకి కానీ అట్లా సైడ్ డిష్గా నంచుకోవడానికి కానీ, లేదంటే అలాగే స్నాక్స్ లాగా తినడానికి కూడా చాలా చాలా బాగుంటాయండి ఈ ఆలు వడియాలు అయితే. ఇప్పుడైతే ప్రిపరేషన్ మొత్తం చూపిస్తానండి స్టెప్ బై స్టెప్. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి. చూడండి, 1 కిలో ఆలు అయితే నేను ఇట్లా తీసుకున్నానండి. ఇవైతే మనం బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఆలుకి చాలా మట్టి ఉంటుంది కాబట్టి అదంతా నీట్గా అయితే వాష్ అయితే చేసేసుకోవాలండి. చూడండి, నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా వాష్ చేసేసుకోండి. ఇలా మనం వాష్ చేసేసుకున్న లోపల ఇంకొక పాత్ర అయితే తీసుకొని అందులో అయితే వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించి ఆ వాటరు మరగడానికైతే పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఆలు పైన ఉన్న పొట్టంతా ఇలా స్లైసర్తో కట్ చేసేసుకోవాలండి. తీసుకొని పీలప్ చేసేసుకోవాలి మొత్తం. చాలా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ఆలు వడియాలు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇట్లాగా వాటర్లో అయితే వేసుకోవాలండి, లేదంటే ఆలు పైన కలర్ అయితే మారిపోతుంది. అందుకని నేను మొత్తం పీలప్ చేసేసుకొని వాటర్లో అయితే వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, పైనంతా ఇట్లా పొట్టంతా తీసేసుకోవాలండి. తీసేసుకున్నాను. ఇవైతే 2-3 టైమ్స్ కడిగైతే తీసుకోవాలండి మళ్ళీ నీట్గా. చూడండి, కడిగైతే తీసుకున్నాను. ఇప్పుడు ఇలా ఒక పాత్ర తీసుకుని అందులో కూడా వాటర్ అయితే వేసుకొని స్లైసర్ అయితే తీసుకోవాలండి. మనం ఆలు కట్ చేసుకునే స్లైసర్ ఉంటుంది కదా, అది ఇట్లా అయితే కట్ చేసుకోవాలండి స్లైసుల్లాగా. మీకు పెద్దగా కావాలంటే అడ్డంగా పెట్టుకొని కట్ చేసుకోవాలి, లేదు చిన్నగా అయినా పర్వాలేదంటే ఇలా నిలువుగా కట్ చేసుకోవాలండి. నేను చిన్నగానే కట్ చేస్తున్నాను ఈరోజు. చూస్తున్నారు కదా, ఇట్లా స్లైసుల్లాగా అయితే కట్ చేసుకోవాలండి. చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా 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 టేస్టీగా కూడా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేసి చెప్పండి నాకు మీకు ఎలా వచ్చాయి అనేది. చూస్తున్నారు కదా, ఇట్లా మొత్తం పీలప్ చేసేసుకోవాలండి ఆలు మొత్తం. నేనైతే ఫస్ట్ టైం అయితే చేస్తున్నానండి ఈ ఆలు చిప్స్. నాకైతే చాలా బాగా వచ్చాయి. చూడండి, ఇట్లా మొత్తం స్లైస్లు అయితే కట్ చేసేసాను. ఇప్పుడు మనం ఇవి కూడా 2-3 టైమ్స్ నీట్గా అయితే వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. అప్పుడే మనకి నీట్గా మంచిగా వస్తాయి. చూస్తున్నారు కదా, ఇట్లా మొత్తం స్లైసుల్లా కట్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇట్లా నీట్గా అయితే వాష్ చేసుకొని తీసుకోండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటాయండి ఆలు చిప్స్ అయితే. చూడండి, నేనైతే వాష్ చేసుకుంటున్నానండి ఇంకొకసారి నీట్గా. చూడండి, ఇట్లా స్లైసుల్లాగా కట్ చేసుకున్నానండి. ఇవ్వండి, వాష్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు మనం వేడి వాటర్ అయితే పెట్టుకున్నాం కదా, అందులో అయితే ఒక 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్ అయితే వేసానండి. కొంచెం ఆయిల్ అయితే వేసాను. కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి, కొంచెం కలర్ కోసం. ఇప్పుడు మనం స్లైసులుగా కట్ చేసుకున్నవన్నీ వేడి వాటర్లో అయితే వేసేయాలి. ఎక్కువ ఉడికించొద్దండి, గుర్తుపెట్టుకోండి. ఒక్క 2 మినిట్స్ చాలండి. ఎక్కువగా ఉడికితే అంత బాగా రావు, అందుకని ఒక్క 2 మినిట్స్ చాలండి. చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చిన్నపిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి. మా అబ్బాయి ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు తిందామా అని. ఏం చేస్తున్నావు మమ్మీ అని అడుగుతున్నాడు. చూడండి, ఇట్లా అయితే వేడి వాటర్లో వేస్తాను కదా. డన్ అండి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఎలా ఉడికింది అని మనం ఎలా టెస్ట్ చేయాలి అంటే, ఒక్క ఆలు అయితే మనం తీసుకొని ఒక స్లైస్ ఇట్లా గరిటతో కట్ చేసుకొని చూసుకుంటే తెలిసిపోద్దండి. డన్ అండి, అయిపోయింది. 2 మినిట్స్ కన్నా ఎక్కువ పట్టదండి, ఒక 2 మినిట్స్ చాలు వేడి వాటర్లో వేసి తీయడమే. ఇప్పుడు వెంటనే వేడి వాటర్లో నుంచి అయితే స్ట్రైనర్లో తీసేసుకోవాలండి మొత్తం. చూడండి, మొత్తం తీసేసాను. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ కానీ, లేదంటే కాటన్ క్లాత్ కానీ, మీ దగ్గర ఏది ఉంటే అది అవైలబుల్గా ఇట్లా ఎండలో అయితే పెట్టుకోవాలండి. ఒక్క 2 డేస్ ఎండితే చాలు. మధ్యాహ్నానికైతే ఇలా ఉన్నాయండి. మార్నింగ్ చేశాను నేను. మాకు కొంచెం ఎండ తక్కువగా ఉండడం వల్ల 2 డేస్ అయితే పట్టింది. 1 డేకి ఇట్లా అయితే అయ్యాయండి. ఇది నెక్స్ట్ డే అండి. మా అబ్బాయి వెయిటింగ్. చూడండి, పచ్చివే తినేస్తున్నాడు. వాడికి చాలా చాలా బాగా నచ్చాయండి. నాకు 2 డేస్ పట్టింది, ఎండ తక్కువగా వస్తుంది మాకు అందుకని. లేదంటే సమ్మర్ కాబట్టి 1 డేలోనే అయిపోతుందండి. చూడండి, సెకండ్ డేకి ఇట్లా అయితే నీట్గా ఎండిపోయి అయితే ఉన్నాయండి. నేను తీసుకున్న 1 కిలోకి ఇన్నైతే అయ్యాయండి.
ఆలూ చిప్స్ చూడండి చాలా బాగా ఎండిపోయి ఉన్నాయి. ఇప్పుడు మీకు ఆయిల్‌లో వేపి చూపిస్తాను. చూడండి 1 కిలోకి ఇన్నైతే అయ్యాయి నాకు. చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి. నేను ఆయిల్‌లో కూడా ఫ్రై చేపిచ్చి చూపిస్తాను మీకు ఎట్లా ఉంది అనేది. చూడండి చాలా బాగా వచ్చాయి. స్లైసెస్‌లా కనిపిస్తున్నాయి చూస్తున్నారా? చాలా వడియాలు చాలా బాగా వచ్చాయండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలండి. కొంచెం హీట్ అయిన తర్వాత అయితే ఇగోండి మనం చేసుకొని పెట్టుకున్నాం కదా ఆలు వడియాలు అవైతే వేసేసాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా చాలా బాగా వచ్చాయి కలర్ఫుల్‌గా. అండ్ టేస్ట్ కూడా అంతే బాగుందండి. చాలా చాలా బాగుంది. ఇక మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయండి ఇద్దరికీ. చాలా బాగున్నాయండి. ఒక 6 మంత్స్ వరకు మనకైతే నిలవ కూడా ఉంటాయి ఎయిర్ కంటైనర్‌లో పెట్టుకుంటే. ఇలాగైతే నేను చేశానండి ఆలు వడియాలు. నాకైతే చాలా బాగా వచ్చాయి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా చాలా చాలా కలర్ఫుల్‌గా అయితే చాలా బాగా అయితే వచ్చాయి నాకు. ఆలు వడియాలు, ఆలు చిప్స్ మీరు ఏదైనా అనొచ్చండి. చాలా చాలా బాగా అయితే నాకు వచ్చాయి. చూస్తున్నారు కదా! మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో ఎండింగ్ వరకు చూసిన ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.